ఒక చిన్న భారతీయ గ్రామం మధ్యలో మహాశివరాత్రి పండుగ కేవలం ఒక వేడుక కాదు, ఇది పురాతన రహస్యాలు మేల్కొనే సమయం. యువతి అదితి తన కుటుంబానికి దైవంతో దాగి ఉన్న సంబంధాలను ఆవిష్కరించే ఒక మర్మమైన కళాఖండాన్ని కనుగొంటుంది. ఆమె తన వంశాన్ని అర్థం చేసుకునే అన్వేషణలో బయలుదేరినప్పుడు అదితి పాత ఇతిహాసాలు, ఆధ్యాత్మిక సవాళ్లు మరియు నమ్మకం యొక్క శక్తిని ఎదుర్కొంటుంది. ఆమె తన విధిని స్వీకరించి ద్యోతకం రాత్రికి ముందు తన వారసత్వ రహస్యాలను అన్వేషిస్తుందా? స్వీయ ఆవిష్కరణ, విశ్వాసం మరియు సంప్రదాయం యొక్క మాయాజాలంతో కూడిన ప్రయాణంలో అదితితో చేరండి. ఆనంద్పూర్ అనే ఉత్సాహభరితమైన గ్రామం మీద సూర్యుడు ఉదయించాడు. ప్రకృతి దృశ్యం అంతటా వెచ్చని బంగారు రంగును ప్రసరింపజేశాడు. మహాశివరాత్రి పండుగకు గ్రామస్తులు బిజీగా సిద్ధమవుతుండగా ధూపద్రవ్యాల సువాసన గాలిలో వ్యాపించింది. బంతి పువ్వుల తీపి సువాసనతో కలిసిపోయింది. ప్రతి ఇంటిని రంగురంగుల అలంకరణలు అలంకరించాయి. ఉదయపు వెలుగులో నక్షత్రాలలా మెరిసే లైట్ల తీగలతో 15 ఏళ్ల ప్రకాశవంతమైన కళ్ల అమ్మాయి అదితి చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె హృదయం ఆశతో ఉప్పొంగింది. ఆమె ఇరుకైన, సందడిగా ఉండే సందుల గుండా పరుగెత్తింది. ఆలయ ప్రసాదాల కోసం పూలు సేకరిస్తున్న తన స్నేహితులు రోహన్ మరియు మీరాతో కలిసి నవ్వుతూ ప్రతిధ్వనించింది. వారి ఉల్లాసమైన కబుర్లు గాలిని నింపాయి, వేడుకలో మోగుతున్న డ్రమ్స్ మరియు గంటల శబ్దాలతో కలిసిపోయాయి. గ్రామం మధ్యలో ఉన్న ఆలయం ఎత్తుగా, పువ్వులు మరియు శక్తివంతమైన రంగులతో అలంకరించబడి ఉంది. ఇది గ్రామస్థులు శివుడి పట్ల కలిగి ఉన్న భక్తికి నిదర్శనం. వారు పువ్వులు సేకరిస్తున్నప్పుడు అదితి అమ్మమ్మ, ఆమె ఆకర్షణీయమైన కథలకు పేరుగాంచిన తెలివైన వృద్ధురాలు, ఒక పురాతన మర్రి చెట్టు నీడలో తన పక్కన కూర్చోమని వారిని ఆహ్వానించింది. విశాలమైన కొమ్మలు మరియు పచ్చని ఆకులతో ఉన్న ఆ చెట్టు కథ చెప్పడానికి సరైన నేపథ్యాన్ని అందించింది. పిల్లలారా, మనం మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? అని ఆమె అమ్మమ్మ అడిగింది. ఆమె కళ్ళు అల్లరితో మెరుస్తూ, పిల్లలు ఆసక్తిగా తలలు ఊపుతూ, ఆ కథలు బయటపడతాయని ఎదురుచూశారు. మృదువైన, శ్రావ్యమైన స్వరంతో ఆమె శివుడు, అతని విశ్వనృత్యం మరియు ప్రపంచాన్ని రక్షించడానికి అతను విషం తాగిన రాత్రి గురించి మంత్రముగ్ధులను చేసే కథలను అల్లడం ప్రారంభించింది. అదితి శ్రద్ధగా విన్నది. ఆమె హృదయం తన వారసత్వం పట్ల గర్వంతో ఉబ్బిపోయింది. ఆమె అమ్మమ్మ మాటల ద్వారా చిత్రించబడిన స్పష్టమైన చిత్రాలతో ఆమె ఊహ మండింది. పండుగ ఉత్సాహం పెద్దగా కనిపించింది, కాని ఆమె జీవితం శాశ్వతంగా మారబోతోందని అదితికి తెలియదు. ఉత్సవాలతో నిండిన ఒక రోజు తర్వాత అదితి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె మనస్సు ఇంకా దైవిక కథలతో సందడి చేస్తోంది. ఆ సాయంత్రం ఆమె అమ్మమ్మ అటకపై తిరుగుతుండగా దుమ్ము దుప్పట్ల కుప్ప కింద దాగి ఉన్న పాత చెక్క పెట్టెను ఆమె చూసింది. ఆసక్తితో ఆమె దానిని తెరిచినప్పుడు ఒక పురాతన కళాఖండాన్ని కనుగొంది. ఒక చిన్న, సంక్లిష్టంగా చెక్కబడిన శివుని విగ్రహం మర్మమైన కాంతితో మసకబారింది. అదితికి ఆ విగ్రహంతో ఒక వింత సంబంధం కలిగింది. అది తనను పిలుస్తున్నట్లుగా. ఆమె దానిని జాగ్రత్తగా తీసుకుంది. దాని నుండి వెలువడే వెచ్చదనం ఆమె వెన్నెముకలో వణుకు పుట్టించింది. నువ్వు ఏమిటి? ఆమె తనలో తాను గుసగుసలాడుకుంది. అప్పుడే ఆమె అమ్మమ్మ అటకపైకి ప్రవేశించింది. కళాఖండాన్ని చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆహ్! శివలింగం! చాలా కాలం క్రితమే అది పోయిందని నేను అనుకున్నాను. ఆమె ఆశ్చర్యంగా అదితి చేతుల నుండి దానిని తీసుకుంది. ఆ విగ్రహం తరతరాలుగా అందించబడిందని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని శివుని దైవిక శక్తితో అనుసంధానిస్తున్నారని ఆమె వివరించింది. అదితి ఉత్సుకత తీవ్రమైంది మరియు పండుగకు ముందు దాని ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవాలని ఆమెకు తెలుసు. పురాతన మర్రి చెట్టు ఆకుల గుండా ఉదయం సూర్యుడు వడగళ్ళు వీచాడు. అదితి తన అమ్మమ్మతో చేయి పట్టుకుని ఆలయం వైపు నడుస్తున్నప్పుడు నేలపై నీడలు పడ్డాయి. గాలి నిరీక్షణతో మరియు బంతి పువ్వుల సువాసనతో దట్టంగా ఉంది. ఇది శివుడికి ఒక సాధారణ నైవేద్యం. వారు ఆలయాన్ని సమీపించగానే అదితి హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆలయం సన్నాహాలతో సజీవంగా ఉంది. తెల్లటి ధోతీలు ధరించిన పూజారులు మంత్రాలు పఠిస్తుండగా గ్రామస్థులు విగ్రహాలను తాజా పువ్వులతో అలంకరించారు.
వారి నవ్వులు డ్రమ్స్ యొక్క లయబద్ధమైన దరువుతో కలిసిపోయాయి. అదితి అమ్మమ్మ, సూర్యకాంతిలో మెరుస్తున్న ఆమె వెండి జుట్టు, ఒకప్పుడు ఈ పవిత్ర ఆచారాలకు సంరక్షకులుగా పనిచేసిన వారి పూర్వీకుల కథలను పంచుకుంది. అదితి భక్తి మరియు భక్తి కథలతో ఆకర్షితురాలై, తన వారసత్వానికి లోతైన సంబంధాన్ని అనుభవిస్తూ విన్నది. వారు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు, శివుని యొక్క వివిధ రూపాలను వర్ణించే సంక్లిష్టంగా చెక్కబడిన గోడలను చూసి అదితి ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్కటి శక్తి మరియు దయ యొక్క కథను చెబుతుంది. అమ్మ అదితి, ఈ ప్రదేశం మన కుటుంబ వారసత్వాన్ని కలిగి ఉంది. ఆమె అమ్మమ్మ వెచ్చదనం మరియు గర్వంతో నిండిన ఆమె గొంతు చెప్పింది. ఆమె కనుగొన్న శివలింగం కేవలం ఒక కళాఖండం కాదని, తన వంశ రహస్యాలను అన్లాక్ చేయడానికి ఒక కీలకం అని గ్రహించి, అదితి తనపై ఒక స్వంత భావనను అనుభవించింది. ఆ రోజు తరువాత, అదితి వారి ఇంటి వెలుపల ఒక చెక్క బెంచ్ మీద తన అమ్మమ్మ పక్కన కూర్చుంది. శివలింగం వారి మధ్య ఉంది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడు. నారింజ మరియు గులాబీ రంగులలో ఆకాశాన్ని చిత్రించాడు. ఆమె అమ్మమ్మ లోతైన శ్వాస తీసుకుని, అదితి ముత్తాత కథను చెప్పడం ప్రారంభించింది. ఒకప్పుడు వారి భూమిని కరువు నుండి కాపాడిన ఆచారాన్ని గ్రామంలో గౌరవించే వ్యక్తి. అదితి తన కుటుంబ వారసత్వం యొక్క బరువును అనుభవిస్తూ శ్రద్ధగా విన్నది. అతను ఈ శివలింగాన్ని ఉపయోగించి శివుని ఆశీర్వాదాలను ప్రార్థించాడు అని ఆమె అమ్మమ్మ వివరించింది. ఆమె కళ్ళు నోస్టాల్జియాతో మెరుస్తున్నాయి. అదితి గర్వం మరియు బాధ్యత యొక్క ఉప్పెనను అనుభవించింది. ఆమె తనకంటే చాలా పెద్దదానిలో భాగమని గ్రహించింది. నక్షత్రాలు పైన మెరుస్తున్నప్పుడు, అదితి తన కుటుంబ చరిత్రను గౌరవిస్తానని మరియు దైవికతతో తన సంబంధం గురించి మరింత తెలుసుకుంటానని నిశ్శబ్దంగా వాగ్దానం చేసింది. అదితి పురాతన మర్రి చెట్టు క్రింద నీడ ఉన్న ప్రాంతంలోకి అడుగుపెట్టింది. దాని విశాలమైన వేర్లు మరియు మందపాటి కొమ్మలు ఓదార్పు మరియు జ్ఞానాన్ని అందిస్తాయి. సూర్యుడు ఆకుల గుండా వడగళ్ళు, నేలపై ఉల్లాసభరితమైన నీడలను వేస్తూ, పొడవైన తెల్లటి గడ్డం మరియు దయగల కళ్లతో 60ల చివరలో ఉన్న ఓ గ్రామపెద్ద హరీష్, చాపపై అడ్డంగా కూర్చున్నాడు. అతని ఉనికి అధికారం మరియు వెచ్చదనాన్ని ప్రసరింపజేసింది. అతని పక్కన, వెండి జుట్టుతో బన్నులో కట్టుకున్న చిన్న వృద్ధురాలు మీరా, సంక్లిష్టమైన బంగారు నమూనాలతో అలంకరించబడిన ప్రకాశవంతమైన ఎరుపు చీరను ధరించింది. ఆమె సున్నితమైన చిరునవ్వుతో అదితిని స్వాగతించినప్పుడు ఆమె కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. స్వాగతం, ప్రియమైన బిడ్డా, మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. వృద్ధురాలు మీరా ఆమె స్వరం మృదువుగా ఉన్నప్పటికీ దృఢంగా ఉంది. ఆమె వారి వద్దకు వెళుతుండగా, శివలింగాన్ని చేతిలో గట్టిగా పట్టుకుని అదితి ఉత్సాహం మరియు భయాన్ని మిళితం చేసింది. పెద్దలు ఆమెను కూర్చోమని సంజ్ఞ చేశారు, మరియు ఆమె వారితో కలిసి చాపపై చేరింది. ఆమె తన ఆవిష్కరణను పంచుకోవడానికి సిద్ధమవుతుండగా చల్లని భూమి ఆమెను నేలపైకి నెట్టింది. ఆమె శివలింగం కనుగొన్న విషయాన్ని వివరిస్తుండగా, పెద్దలు శ్రద్ధగా విన్నారు. గ్రామ పెద్ద హరీష్ ఆలోచనాత్మకంగా తల ఊపి, తన గడ్డాన్ని నిమురుతూ, మీరా ముఖం ఉత్సుకత నుండి గుర్తింపుకు మారింది. శివలింగం, ఇది గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది, అదితి. ఇది మిమ్మల్ని మీ పూర్వీకులతో మరియు మా గ్రామ చరిత్రతో కలుపుతుంది. హరీష్ తన స్వరంలో లోతుగా మరియు ప్రతిధ్వనించేలా వివరించాడు. ఆమె కుటుంబ వారసత్వం యొక్క బరువును గ్రహించినప్పుడు అదితి గర్వం యొక్క అల తనను ముంచెత్తినట్లు భావించింది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు తమ సన్నాహాల్లో ఆగి, ఈ క్షణం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, మర్రి చెట్టు కింద సంభాషణకు ఆకర్షితులయ్యారు. అదితి చాపమీద కాళ్లు చాపుకుని కూర్చుంది. పెద్దలు తమ జ్ఞానాన్ని పంచుకునేటప్పుడు ఆమె గుండె దడదడలాడుతోంది. పెద్ద మీరా శివలింగంతో సంబంధం ఉన్న ప్రవచనాన్ని చెప్పడం ప్రారంభించింది. ఆమె స్వరం భావోద్వేగంతో నిండి ఉంది. చాలా కాలం క్రితం, గొప్ప గందరగోళ సమయంలో, ఒక నిజమైన భక్తుడు ఉద్భవించాడు. వారు ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించడానికి శివలింగాన్ని ఉపయోగించారు. మహాశివరాత్రి నాడు, తమ లక్ష్యాన్ని నిజాయితీగా కోరుకునే వ్యక్తి పట్టుకున్నప్పుడు శివలింగం మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని చెబుతారు. అదితి, నువ్వే ఆ ఎంపిక చేసుకున్న వ్యక్తి కావచ్చు. బాధ్యత యొక్క అల ఆమెపై కొట్టుకుపోయింది. ఆమె సహచరుల నుండి సందేహాల గుసగుసలు ఆమె మనస్సులో ప్రతిధ్వనించాయి.
కాని పెద్ద మీరా గొంతులోని దృఢ నిశ్చయం ఆశ యొక్క మెరుపును రేకెత్తించింది. పెద్ద హరీష్ ఇలా అన్నాడు, ఈ ప్రయాణాన్ని స్వీకరించు, అదితి. నీ మార్గం సులభం కాకపోవచ్చు, కాని అది నిన్ను అవగాహన మరియు బలానికి దారి తీస్తుంది. శివలింగంపై నమ్మకం ఉంచండి మరియు అది నిన్ను నడిపిస్తుంది. ఆమె ముందుకు ఉన్న సవాళ్లను పరిశీలిస్తున్నప్పుడు వారి మాటల బరువు ఆమె హృదయంలో స్థిరపడింది. పెద్దల ముఖాలు గంభీరంగా ఉన్నాయి, అయినప్పటికీ ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆమెలో ఉద్దేశ్య భావనను నింపాయి. చర్చతో వారి చుట్టూ ఉన్న గ్రామస్తుల గుమిగూడి పెద్దదిగా మారింది. ఈ ప్రయాణంలో తాను ఒంటరిగా లేనని అదితి గుర్తించి, వారి ఉనికిని చూసి ఉత్సాహంగా ఉంది. పెద్దలు తమ కథలను ముగించగానే, వెచ్చని మధ్యాహ్నం సూర్యుడు వారిని బంగారు కాంతిలో ముంచెత్తాడు. అదితి ముందుకు తీసుకెళ్లాలని ఆశించిన కాంతిని సూచిస్తుంది. మహాశివరాత్రి రాత్రి వచ్చింది, మరియు ఆనంద్పూర్ గ్రామం నక్షత్రాల దుప్పటి కింద మెరిసింది. గాలి ధూపం సువాసనతో నిండి ఉంది మరియు వేడుకల శక్తివంతమైన శబ్దాలు చుట్టూ ప్రతిధ్వనించాయి. అందమైన సాంప్రదాయ చీరలో తనను తాను అలంకరించుకున్నప్పుడు అదితి ఉత్సాహం మరియు భయాన్ని అనుభవించింది. ఊదా మరియు బంగారు రంగు యొక్క గొప్ప షేడ్స్ ఆమె యవ్వన ప్రకాశాన్ని పెంచుతున్నాయి. సంక్లిష్టంగా అల్లిన ఆమె జుట్టు తాజా మల్లె పువ్వులతో అలంకరించబడింది, అవి గాలిని వాటి తీపి సువాసనతో నింపాయి. ఆమె ఆలయానికి వెళ్లేటప్పుడు లాంతర్లు మెల్లగా మినుకుమినుకుమంటూ ముందున్న మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూ నేలపై ఉల్లాసభరితమైన నీడలను వేస్తూ ఉన్నాయి. ఆలయం కార్యకలాపాలతో సజీవంగా ఉంది. గ్రామస్తులు గుంపులుగా గుమిగూడారు, వారి ముఖాలు ఆనందం మరియు నిరీక్షణతో వెలిగిపోయాయి. పూజారులు పూజాదికాలు నిర్వహించారు, వారి మంత్రోచ్చారణలు ఒక ప్రశాంతమైన శ్రావ్యతలా ప్రతిధ్వనిస్తూ శివుని ఆశీర్వాదాలను ఆహ్వానిస్తున్నాయి. అదితి శివలింగాన్ని గట్టిగా పట్టుకుంది, దాని వెచ్చదనాన్ని ఆమె అరచేతిలో అనుభవించింది. అది తన హృదయం వలె శక్తితో కొట్టుకుంటున్నట్లుగా. ఆ క్షణంలో ఆమె దైవంతో శక్తివంతమైన సంబంధాన్ని గ్రహించింది మరియు ఆమె తనకంటే చాలా గొప్ప దానిలో భాగమని ఆమెకు తెలుసు. ఉత్సవాలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి, కాని ఆమె దృష్టి తీవ్రంగా ఉంది. ఈ పవిత్ర రాత్రి ఏమి నిల్వ ఉందో స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. రాత్రి ఆకాశంలో చంద్రుడు పైకి ఎక్కినప్పుడు ఆచారాలు తీవ్రంగా ప్రారంభమయ్యాయి. అదితి ఆలయ ప్రాంగణంలో నిలబడి గ్రామస్తుల చుట్టూ ఉంది. వారి ముఖాలు నూనె దీపాల మినుకుమినుకుమనే జ్వాలలతో ప్రకాశిస్తాయి. జనసమూహం యొక్క శక్తి ఉప్పొంగుతున్నట్లు, ఆమె ఉనికిలో ప్రతిధ్వనించే భక్తి యొక్క సమిష్టి హృదయ స్పందనను ఆమె భావించింది. పూజారులు మంత్రోచ్చారణలకు నాయకత్వం వహించారు, వారి స్వరాలు గాలిని దైవిక ప్రకంపనలతో నింపిన శ్రావ్యమైన సింఫోనీలో కలిసిపోయాయి. అదితి కళ్ళు మూసుకుంది, శబ్దాలు ఆమెపైకి కడుగుతున్నాయి. అకస్మాత్తుగా ఆమె కలలాంటి స్థితిలోకి తీసుకువెళ్లబడింది. అక్కడ ఆమె చుట్టూ రంగులు తిరుగుతూ కాంతి మరియు నీడల కాలిడోస్కోప్ను సృష్టించాయి. ఈ దర్శనంలో ఆమె శక్తి మరియు ప్రశాంతత యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేసే శివుని అపారమైన ప్రతిమ ముందు నిలబడి ఉన్నట్లు గుర్తించింది. అతని మూడవ కన్ను ప్రకాశవంతంగా ప్రకాశించింది, జ్ఞానం మరియు అంతర్దృష్టిని సూచిస్తుంది మరియు అతని ఉనికి ఆమెను విస్మయం మరియు ప్రశాంతతతో నింపింది. ఈ అతీంద్రియ రాజ్యంలో శివుడు ఆమెతో మాట్లాడాడు. అతని స్వరం ఆమె ఆత్మలో లోతుగా ప్రతిధ్వనిస్తూ, అదితి, మహాశివరాత్రి రాత్రి కేవలం ఆచారాల సమయం కాదు, ఇది స్వీయ ఆవిష్కరణ ప్రయాణం. ముందుకు ఉన్న సవాళ్లను స్వీకరించండి, ఎందుకంటే అవి మిమ్మల్ని మీ నిజమైన లక్ష్యానికి నడిపిస్తాయి. అదితి తల ఊపింది, ఆమె హృదయం అవగాహనతో ఉబ్బిపోయింది. ఆ దర్శనం మసకబారింది, ఆమెను ఆలయ ప్రాంగణం యొక్క శక్తివంతమైన వాస్తవికతకు తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఆమె ఎప్పటికీ మారిపోయినట్లు భావించింది. ఆచారం కొనసాగుతున్న కొద్దీ అదితి గ్రామస్తులతో ఐక్యత యొక్క అఖండమైన భావాన్ని అనుభవించింది. వారి కీర్తనలు బిగ్గరగా పెరిగాయి, డ్రమ్స్ శబ్దం మరియు గంటలు మోగడంతో సామరస్యంగా రాత్రంతా ప్రతిధ్వనించే శక్తివంతమైన లయను సృష్టించాయి. అదితి ముందుకు అడుగు పెట్టింది, ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె పట్టులో శివలింగం యొక్క వెచ్చదనం తీవ్రమవుతున్నట్లు అనిపించింది, అది ఆమెను చర్య తీసుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్లుగా. కొత్తగా వచ్చిన ధైర్యంతో
ఆమె శివలింగాన్ని తలపైకి ఎత్తింది, మరియు జనసమూహం నిశ్శబ్దంగా పడిపోయింది. వారి కళ్ళు ఆమె వైపు ఆకర్షించబడ్డాయి. ఇది మా వారసత్వం, ఇది మా విశ్వాసం, ఆమె స్పష్టమైన మరియు బలమైన స్వరంతో ప్రకటించింది. ఆ సమయంలో గాలులు వీచడం ప్రారంభించాయి. ఆమె మాటలకు ప్రతిస్పందిస్తున్నట్లుగా ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. గ్రామస్థులు విస్మయంతో చూశారు. వారి ఆత్మలు ఆమె ధైర్యంతో మండాయి. అదితి తనలో శక్తి ఉప్పెనను అనుభవించింది. ఆమెను ముందుకు నడిపించిన దైవిక సంబంధం. మనం కలిసి శివుడిని గౌరవిద్దాం. ఆయన ఆత్మను మన హృదయాలలోకి ఆహ్వానిద్దాం. అదితి తన గొంతులో కదలకుండా కొనసాగింది. ఆమె మాట్లాడుతుండగా శివలింగం నుండి కాంతి వెలువడింది. ప్రాంగణాన్ని వెచ్చని, బంగారు కాంతితో కప్పింది. గ్రామస్థులు కలిసి, వారి స్వరాలు ఏకగ్రీవంగా లేచి, భక్తి యొక్క కోరస్ గాలిని నింపింది. పండుగ యొక్క సారాంశంతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి తర్వాత రోజులు గడిచే కొద్దీ, అదితి తనకు కొత్తగా దొరికిన బాధ్యత భారంతో సతమతమవుతూ ఉంది. ఆనంద్పూర్ గ్రామం ఉత్సాహంతో నిండిపోయింది. కానీ సందేహాల గుసగుసలు ఆమెను చుట్టుముట్టాయి. పాఠశాలలో ఆమె సహవిద్యార్థులు ఒకరినొకరు ఆసక్తిగా చూసుకున్నారు. కొందరు ఆమెను ప్రశంసించగా, మరికొందరు శివలింగంతో ఆమెకున్న సంబంధాన్ని ఎగతాళి చేశారు. ఒక మధ్యాహ్నం అదితి ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చుంది. ఆమె హృదయం అనిశ్చితితో బరువెక్కింది. అప్పుడే రోహన్ దగ్గరకు వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉన్నప్పటికీ ఓదార్పునిచ్చింది. అదితి, నువ్వు వాళ్లని నీ దగ్గరికి రానివ్వలేవు. నువ్వు నీ మీద, శివుడితో నీకున్న సంబంధం మీద నమ్మకం ఉంచాలి అని అతను ఆమె పక్కన కూర్చొని అన్నాడు. అదితి తన అచంచల మద్దతుకు కృతజ్ఞతతో తల ఊపింది. కాని లోతుల్లో ఆమె అనర్హురాలిగా భావించి, కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే వ్యక్తిగా తన స్థానాన్ని ప్రశ్నించుకుంది. స్వీయ సందేహానికి లొంగకూడదని నిశ్చయించుకున్న అదితి, తన అమ్మమ్మ పెట్టిన పరీక్షల శ్రేణిని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ప్రతి పని ఆమె పెంపొందించుకోవలసిన సద్గుణాన్ని కలిగి ఉంటుంది: కరుణ, ధైర్యం మరియు జ్ఞానం. ఆమె లేచి నిలబడి తన చీర నుండి పడిపోయిన ఆకులను తోముకుంటూ, నన్ను నేను నిరూపించుకుంటాను అని ప్రకటించింది. కొత్త సంకల్పంతో అదితి తన మొదటి పనిని ప్రారంభించింది: ఇటీవల తుఫాను కారణంగా పంటను కోల్పోయిన పొరుగువారికి సహాయం చేయడం. ఆమె పొరుగువారి పొలంలోకి అడుగుపెట్టగానే ఆమె ముందున్న సవాలును గ్రహించగలిగింది. కాని ఆమె హృదయం దృఢ సంకల్పంతో ప్రతిధ్వనించింది. అదితి తన పొరుగువారి పొలానికి చేరుకుంది. అక్కడ తుఫాను దెబ్బతినడంతో పంటల అవశేషాల మధ్య నిరాశగా కూర్చున్న పెద్ద మహిళ శ్రీమతి శర్మను ఆమె చూసింది. ఆ దృశ్యం అదితి హృదయాన్ని కదిలించింది. ఆమె జాగ్రత్తగా దగ్గరకు వచ్చింది. ఆమె స్వరం మృదువుగా ఉన్నప్పటికీ ధైర్యంగా ఉంది. శ్రీమతి శర్మ, నేను సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. మనం కలిసి ఏమి రక్షించగలమో చూద్దాం. శ్రీమతి శర్మ పైకి చూసింది. ఆమె కళ్లలో ఆశ్చర్యం మినుకుమినుకుమంటుంది. తరువాత కృతజ్ఞతతో, ఓహ్ అదితి, నువ్వు చాలా దయగల అమ్మాయివి. రక్షించటానికి ఏదైనా మిగిలి ఉందో లేదో నాకు తెలియదు. ఆమె భావోద్వేగంతో ఆమె గొంతు మందంగా ఉంది. దెబ్బతిన్న మొక్కలను పరిశీలిస్తూ అదితి ఆమె పక్కన మోకరిల్లింది. విధ్వంసం జరిగినప్పటికీ అదితి కొన్ని ఆరోగ్యకరమైన కూరగాయలు ఇంకా నిలబడి ఉండటం గమనించింది. మనం వీటిని తిరిగి నాటుకోవచ్చు మరియు దీని ద్వారా ఒకరినొకరు ఆదుకోవడానికి మార్గాలను కనుగొనవచ్చు. తుఫాను మనల్ని ఓడించలేదు. ఆమె ఉత్సాహంతో ఆమె ఆశ్చర్యపోయింది. కలిసి వారు వెచ్చని ఎండలో గంటల తరబడి పనిచేశారు. నవ్వుతూ కథలు పంచుకున్నారు. ప్రతి చిన్న విజయంతో ఆమె ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అదితి భావించింది. ఇతరులకు సహాయం చేయడం తన బలానికి నిజమైన ప్రతిబింబం అని గ్రహించారు. రోజు చివరి నాటికి వారు పొలంలో కొంత భాగాన్ని శుభ్రం చేయగలిగారు. మరియు శ్రీమతి శర్మ యొక్క మసకబారిన చిరునవ్వు తిరిగి వచ్చింది. ప్రకాశవంతంగా ప్రకాశించింది. ఆమె మొదటి ట్రయల్ పూర్తయిన తర్వాత అదితి తన తదుపరి సవాలును ఎదుర్కోవడానికి ఉత్సాహంగా మరియు ఆసక్తిగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సాయంత్రం ఆమె తన కుటుంబంతో విందు కోసం సమావేశమైంది. సుగంధ ద్రవ్యాల సువాసన గాలిని నింపింది. వారు కలిసి కూర్చున్నప్పుడు అదితి తన రోజు కథలను పంచుకుంది.
శ్రీమతి శర్మకు సహాయం చేయడంలో ఆనందాన్ని నొక్కి చెప్పింది. ఆమె అమ్మమ్మ శ్రద్ధగా విన్నది. ఆమె కళ్లలో గర్వం ప్రకాశిస్తుంది. నువ్వు కరోనా యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించావు, అదితి. ఇది ఇతరులకు సహాయం చేయడం గురించి మాత్రమే కాదు, వారి పోరాటాలతో లోతుగా కనెక్ట్ అవ్వడం గురించి కూడా అని ఆమె అమ్మమ్మ ప్రోత్సహించింది. అదితి తన కుటుంబ సభ్యుల మద్దతు నుండి వెచ్చదనాన్ని అనుభవించింది, మరియు అది ఆమె సామర్థ్యాలపై కొత్త నమ్మకాన్ని రేకెత్తించింది. రాత్రి భోజనం తర్వాత ఆమె తన గదికి తిరిగి వెళ్ళింది. అక్కడ శివలింగం తన టేబుల్పై మెల్లగా మెరుస్తూ ఉంది. అదితి తన వెచ్చదనాన్ని అనుభవిస్తూ ముందుకు సాగింది. నేను నిన్ను గర్వపడేలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అని ఆమె గుసగుసలాడుతూ తనకు మరియు కళాఖండానికి మధ్య బంధం మరింతగా పెరిగినట్లు భావించింది. ఆ రాత్రి ఆమె తన తదుపరి సవాలు గురించి ఆలోచించింది, తన భయాలను నేరుగా ఎదుర్కోవడం ద్వారా ధైర్యాన్ని స్వీకరించడం. పండుగ చివరి రాత్రి ముందు రోజు అదితి గ్రామం అంచున నిలబడింది. ఆమె గుండె ఉత్సాహం మరియు వణుకుతో కొట్టుకుంటోంది. గాలి నిరీక్షణతో దట్టంగా ఉంది మరియు సూర్యుడు అస్తమించడం ప్రారంభించడంతో ఆకాశం నారింజ మరియు ఊదా రంగుల్లో పెయింట్ చేయబడింది. ఆలయంలో జరిగే గొప్ప ఆచారానికి సిద్ధమవుతూ గ్రామస్తులు సందడిగా ఉన్నారు. అదితి ఇప్పుడు సమావేశం మధ్యలో ఉంచబడిన శివలింగం వైపు ఆకర్షించబడినట్లు భావించింది. ఇది చుట్టూ వెచ్చని కాంతిని ప్రసరింపజేసింది. అకస్మాత్తుగా గ్రామంలో చల్లటి గాలి వీచింది. దీనితో దీపాల జ్వాలలు తీవ్రంగా మినుకుమినుకుమంటున్నాయి. వాతావరణం మారిపోయింది మరియు చీకటి మేఘాలు పైన అరిష్టంగా గుమిగూడి ఆవేశపూరిత సన్నాహాలపై నీడలు కమ్ముకున్నాయి. అదితి కడుపు చిక్కుకుంది. ఏదో తప్పు జరిగిందని ఆమె గ్రహించింది. ఆమె పక్కన నిలబడి ఉన్న రోహన్ వైపు చూసింది. అతని ముఖం ఆమె ఆందోళనను ప్రతిబింబిస్తుంది. నీకు అలా అనిపిస్తుందా? ఆమె గుసగుసలాడింది. రోహన్ తల ఊపాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. రాబోయే రాత్రి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందని వారిద్దరికీ తెలుసు, మరియు అది కూడా ప్రమాదంతో నిండి ఉందనే భావనను అదితి వదలలేకపోయింది. గ్రామస్తులు ఆలయం వద్ద గుమిగూడగా మానసిక స్థితి ఉత్సాహం నుండి భయంగా మారింది. ఆచారాలకు సిద్ధమవుతున్నప్పుడు వారి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. పెద్దలు అందరినీ శివలింగం చుట్టూ ఒక వృత్తంలా ఏర్పాటు చేయాలని పిలిచారు. ఆమె వారి మధ్య స్థానంలో నిలిచి శివలింగాన్ని తన చేతుల్లో గట్టిగా పట్టుకున్నప్పుడు అదితి హృదయం వేగంగా కొట్టుకుంది. గ్రామ పెద్ద హరీష్ ముందుకు అడుగుపెట్టాడు. అతని స్వరం స్థిరంగా కానీ తీవ్రంగా, ఈ రాత్రి మేము శివుడిని గౌరవిస్తాము, కానీ మన శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే శక్తుల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అదితి తన తోటి గ్రామస్తుల చుట్టూ చూసింది. వారి ముఖాలు దీపాల వెలుగులు మరియు చంద్రకాంతితో ప్రకాశిస్తాయి. ఉద్రిక్తత మరియు చెప్పలేని భయాలతో దట్టంగా ఉన్న గాలిలోని శక్తిని ఆమె అనుభవించగలిగింది. అకస్మాత్తుగా రాత్రిపూట పెద్ద ఉరుము ప్రతిధ్వనించింది మరియు మెరుపు ఆకాశాన్ని ప్రకాశింపజేసింది. ఆలయం అంతటా భయంకరమైన నీడలు వాలాయి. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు మరియు అదితి శరీరం గుండా విద్యుత్ కుదుపు ప్రవహించిందని భావించారు. ఇది సాధారణ రాత్రి కాదు, అసాధారణమైన ఏదో జరగబోతోంది. జపం ప్రారంభమైనప్పుడు గ్రామస్తులు శివుని ఆశీర్వాదాలను కోరుతూ ఏకగ్రీవంగా తమ స్వరాలను పెంచారు. వారి సామూహిక విశ్వాసం యొక్క ప్రకంపనలు ఆమెలో ప్రతిధ్వనిస్తాయని, ఆమెను శక్తితో నింపుతున్నాయని అదితి భావించింది. ఆమె కళ్ళు మూసుకుంది. శబ్దం తనపై కడుగుతుంది. మంత్రాల లయ ఆమె ఆలోచనలను నడిపిస్తుంది. కాని ప్రపంచం ఆగిపోయినట్లుగా ఒక కలవరపెట్టే నిశ్శబ్దం ఆ గుమిగూడింది. అదితి కళ్ళు తెరిచి పైన తిరుగుతున్న చీకటి మేఘాలను చూసింది. శక్తితో కొట్టుకుపోతున్నట్లు అనిపించే అరిష్ట ఆకారాలను ఏర్పరుస్తుంది. అకస్మాత్తుగా మేఘాల నుండి ఒక చీకటి ఆకారము బయటకు వచ్చింది. దాని ఉనికి దీపాల కాంతిని కప్పివేసింది. జనసమూహాన్ని భయానక భావన కమ్ముకుంది మరియు అదితి హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఆకారము నీడలలో కప్పబడి ఉంది. దాని కళ్ళు నిప్పుల వలె మెరుస్తున్నాయి. గ్రామస్తులు వెనక్కి తగ్గారు. భయం వారి హృదయాలను పట్టుకుంది. అదితి ముందుకు అడుగుపెట్టి శివలింగాన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె దృఢ సంకల్పం గట్టిపడింది. మేము భయపడము, ఆమె అరిచింది.
ఆమె స్వరం చీకటి ఆకారానికి వ్యతిరేకంగా ధిక్కారంగా మోగుతూ తన సమాజాన్ని సమీకరించాలని ఆశిస్తూ. మహాశివరాత్రి రాత్రి గ్రామం శక్తివంతమైన శక్తితో, రంగులు మరియు శబ్దాల వస్త్రంతో సజీవంగా ఉంది. అదితి జనసమూహం మధ్యలో నిలబడి తన చేతుల్లో శివలింగాన్ని గట్టిగా పట్టుకుంది. గాలి ధూపంతో దట్టంగా ఉంది మరియు గ్రామస్థులు ఆమె చుట్టూ ఒక వృత్తాన్ని ఏర్పరుచుకున్నప్పుడు నూనె దీపాల మినుకుమినుకుమనే జ్వాలల ద్వారా వారి ముఖాలు వెలిగిపోతున్నప్పుడు రాత్రి అంతా లయబద్ధమైన డప్పుల దరువులు ప్రతిధ్వనించాయి. అదితి తన భుజాలపై వారి ఆశల బరువును అనుభవించింది మరియు ఆమె నిజమైన సామర్థ్యాన్ని విడుదల చేయమని కోరుతూ శివలింగం గుండా ఒక పురాతన శక్తి ప్రవహిస్తున్నట్లు ఆమె గ్రహించగలిగింది. జపం ప్రారంభం కాగానే అదితి కళ్ళు మూసుకుని లోతైన శ్వాసలు తీసుకుంటూ తన భయాలను బలపరిచింది. అకస్మాత్తుగా ఆమె మనసులో శక్తి ఉప్పొంగినట్లు అనిపించింది. ఆమె పూర్వీకులు ఆచారాలు చేస్తున్న చిత్రాలు, వారి ముఖాలు భక్తితో నిండిపోయాయి మరియు కాలాన్ని అధిగమించిన ప్రార్థనల ప్రతిధ్వనులు. ఆ క్షణంలో ఆమె ఒంటరిగా లేదని ఆమె అర్థం చేసుకుంది. ఆమె వంశపారంపర్య ఆత్మలు ఆమెతో ఉన్నాయి. ఆమె ప్రతి అడుగును నడిపిస్తున్నాయి. కొత్త దృఢ సంకల్పంతో ఆమె కళ్ళు తెరిచింది. ఆమె తన విధిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అదితి తన అమ్మమ్మ నుండి నేర్చుకున్న పురాతన మంత్రాలను జపించడం ప్రారంభించగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శివలింగం శక్తితో కొట్టుకుంది. ఆమె మాట్లాడే ప్రతి మాటతో దాని కాంతి ప్రకాశవంతంగా పెరుగుతోంది. గ్రామస్థులు కూడా చేరారు. వారి స్వరాలు ఆమె స్వరాలతో సామరస్యంగా మారాయి. గాలిని నింపే శక్తివంతమైన ప్రతిధ్వనిని సృష్టించాయి. అకస్మాత్తుగా గుమిగూడిన సమూహం గుండా గాలి వీచింది. దీనివల్ల నూనె దీపాలు విపరీతంగా మినుకుమినుకుమంటున్నాయి. అసాధారణమైన ఏదో జరగబోతోందని అదితి గ్రహించింది. ఆ క్షణంలో భూమి కొద్దిగా కంపించింది మరియు నీడల నుండి ఒక ప్రకాశవంతమైన వ్యక్తి బయటకు రావడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అతీంద్రియ మరియు గంభీరమైన. అది స్వయంగా శివుడు. ఆయన రూపం నక్షత్ర కాంతిలా మెరిసిపోయింది. అదితి మోకాళ్లపై పడిపోయింది. దైవిక ఉనికిని చూసి ముగ్ధులయ్యారు. జనసమూహం నిశ్శబ్దంగా పడిపోయింది. వారి ముందు విప్పుతున్న దృశ్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. శివుని స్వరం మృదువుగా కాని దృఢంగా విజృంభించింది. అక్కడ ఉన్న వారందరి హృదయాలలో ప్రతిధ్వనించింది. నీ విశ్వాసం నన్ను మేల్కొలిపింది. ఇప్పుడు నువ్వు నీ నిజమైన పిలుపును స్వీకరించాలి, అదితి. శివుడు అదితిని ఉద్దేశించి మాట్లాడుతుండగా గ్రామస్థులు శ్రద్ధగా విన్నారు. ఆయన సమతుల్యత, త్యాగం మరియు వారసత్వంతో వచ్చిన పవిత్ర బాధ్యతల గురించి మాట్లాడారు. నీవు నీ కుటుంబ వారసత్వానికి మార్గదర్శివి, అదితి. ధైర్యం మరియు మీ సమాజం పట్ల ప్రేమతో దానిని స్వీకరించు అని ఆయన నొక్కి చెప్పారు. ఆయన మాటల బరువు మరియు ఆమెకు ఇచ్చిన గౌరవంతో ఆమె కళ్లలో కన్నీళ్లు ఉప్పొంగుతున్నట్లు భావించారు. అకస్మాత్తుగా వారి పైన ఉన్న ఆకాశం రూపాంతరం చెందింది. చీకటి మేఘాలు విడిపోయి గ్రామాన్ని వెండి కాంతితో ముంచెత్తే అద్భుతమైన చంద్రకాంతిని వెల్లడించాయి. శివలింగం లయబద్ధంగా భూమి యొక్క హృదయ స్పందనతో మరియు గ్రామస్థుల ఆత్మతో ప్రతిధ్వనించింది. అదితికి అధికారం లభించిందని భావించి లేచి నిలబడి తన గ్రామాన్ని కాపాడుకుంటానని, తన పూర్వీకుల విలువలను కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. నేను మన సంప్రదాయాలను గౌరవిస్తాను మరియు విశ్వాసంతో నడిపిస్తాను. ఆమె స్వరం దృఢ నిశ్చయంతో మోగుతూ ప్రకటించింది. చంద్రుని అతీంద్రియ కాంతి కింద ఆచారం ప్రారంభమైనప్పుడు అదితి సమావేశంలో ముందంజలో నిలిచింది. ఆమె హృదయం ఆశతో ఉప్పొంగింది. గ్రామస్థులు ఆమెను చుట్టుముట్టారు. రాత్రి ఆకాశంలో వెచ్చని కాంతిని ప్రసరింపజేసే మినుకుమినుకుమనే నూనె దీపాలతో వారి ముఖాలు ప్రకాశించాయి. ప్రతి దీపం ఆశతో కొట్టుకుంటున్నట్లు అనిపించింది. అదితి స్వంత దృఢ సంకల్ప భావాలను ప్రతిబింబిస్తుంది. ఆమె శివలింగాన్ని తన చేతుల్లో గట్టిగా పట్టుకుంది. మృదువైన ఉపరితలం ఆమె అరచేతులకు వ్యతిరేకంగా చల్లగా ఉంది. గాలి గంధపు చెక్క మరియు బంతి పువ్వు సువాసనతో దట్టంగా ఉంది. భక్తి మరియు ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించింది. మంత్రాల జపం ప్రారంభమైనప్పుడు అదితి తన గుండా శక్తి ఉప్పెనను అనుభవించింది. ఆమెను విశ్వం యొక్క సారాంశంతో అనుసంధానిస్తుంది. ఆమె సిద్ధమవుతున్న క్షణం
ఆమె తన విధిని స్వీకరించి తన పూర్వీకుల వంశంలో తనకు సరైన స్థానాన్ని పొందే క్షణం ఇది. మంత్రోచ్చారణ ప్రారంభమవుతుండగా అదితి తనలో శక్తి ఉప్పెనలా ప్రవహిస్తున్నట్లు భావించింది. అది జనసమూహం మధ్యలో ఉన్న శివలింగంతో ప్రతిధ్వనిస్తుంది. ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉన్న రాత్రి శివలింగం నుండి వెలువడిన ప్రకాశవంతమైన కాంతిగా మారిపోయింది. ఈ పవిత్ర ఆచారంలో తనతో చేరిన గ్రామస్థుల ముఖాలను ప్రకాశవంతం చేసింది. మేఘాలు విడిపోతుండగా అదితి ఆశ్చర్యంతో పైకి చూసింది. ఒక దివ్యమైన వ్యక్తిని వెల్లడించింది. శివుని గంభీరమైన ఆత్మ ఆమె ముందు అతీంద్రియమైనది మరియు ప్రకాశవంతమైనది. అతని ఉనికి గ్రామస్థులను వెచ్చదనం మరియు భక్తితో కప్పివేసింది. ఇది అతని ఆశీర్వాదం మరియు వారి భక్తిని గుర్తించే సంకేతం. శివుని స్వరం గ్రామస్థుల హృదయాలలో ప్రతిధ్వనించినప్పుడు అతను ఆమె ధైర్యం మరియు నిబద్ధతను గుర్తిస్తూ ఆమెతో మాట్లాడాడు. మీరు మీ వారసత్వాన్ని స్వీకరించారు మరియు నిజమైన భక్తి హృదయంలో ఉందని చూపించారు. మీ విశ్వాసం ఈ గ్రామ స్ఫూర్తిని మేల్కొల్పింది మరియు కలిసి మనం అందరికీ ఆశీర్వాదాలను తెస్తాము. అతను మాట్లాడుతుండగా మెల్లగా వర్షం పడటం ప్రారంభమైంది. ఎండిన భూమిని పోషించింది మరియు పరిసరాలకు జీవితాన్ని తిరిగి తెచ్చింది. గ్రామస్థులు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. కృతజ్ఞతతో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ, దైవిక సంబంధం తమ బంధాలను బలోపేతం చేస్తుందని భావించారు. ఆచారం తర్వాత అదితి ఆలయ మెట్లపై నిలబడి, వర్షం తర్వాత ఇప్పుడు ఉత్సాహంగా మరియు సజీవంగా ఉన్న గ్రామాన్ని చూసింది. గ్రామపెద్ద హరీష్ ఆమె వద్దకు వచ్చాడు. అతని తడిసిన ముఖంలో గర్వంగా చిరునవ్వు మెరిసింది. నువ్వు మనందరికీ ఆశ యొక్క దీపంలా మారావు, అదితి. శివుని ఆత్మ ఈ పండుగను మాత్రమే కాకుండా నీ సారాంశాన్ని కూడా ఆశీర్వదించింది. నువ్వు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నువ్వు సంపాదించిన జ్ఞానంతో మన సమాజాన్ని నడిపించాలి. ఆమె తల ఊపుతూ, తన కొత్త మార్గాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అదితికి లోతైన సంబంధం మరియు బాధ్యత ఉన్నట్లు అనిపించింది. ఆనంద్పూర్పై సూర్యుడు ఉదయించగానే గ్రామం ఇప్పటికీ మునుపటి రాత్రి వేడుకల నుండి శక్తితో సందడి చేస్తోంది. అదితి తన ఇంటి బయట నిలబడి, గ్రామస్థులు ఆలయం వద్ద గుమిగూడడాన్ని చూస్తూ, వారి ముఖాలు ఆనందం మరియు కృతజ్ఞతతో మెరుస్తున్నాయి. గాలి బంతి పువ్వులు మరియు ధూపం యొక్క తీపి సువాసనతో నిండిపోయింది. జరిగిన ఆచారాల అవశేషాలు. కుటుంబాలు తాము చూసిన అద్భుత సంఘటనలను వివరిస్తుండగా అదితి నవ్వు మరియు డప్పుల శబ్దాన్ని వినగలిగింది. ఈ దైవిక సంఘటనలో తన పాత్ర ఉందని తెలుసుకుని ఆమెలో గర్వం ఉప్పొంగింది. తన పూర్వీకుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్న అదితి, శివుని స్ఫూర్తిని గౌరవించడానికి మరియు గ్రామానికి వారి వారసత్వం గురించి అవగాహన కల్పించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఆ రోజు తరువాత అదితి గ్రామ పిల్లలను మర్రి చెట్టు కింద ఒక వృత్తంలో సమీకరించింది. అక్కడ గ్రామపెద్ద హరీష్ తరచుగా కథలు పంచుకునేవాడు. మహాశివరాత్రి రాత్రి నుండి ఆమె అనుభవాన్ని ఆమె చెప్పడం ప్రారంభించింది. ఆమె గొంతు ఉత్సాహంతో నిండిపోయింది. శివుని దయ మరియు విశ్వాసం యొక్క శక్తి గురించి ఆమె కథలతో ముగ్ధులై పిల్లలు విశాలమైన కళ్లతో విన్నారు. ప్రతి మాటతో అదితి తన పూర్వీకులతో సంబంధం బలపడుతున్నట్లు భావించింది. ప్రశ్నలు అడగమని మరియు వారి స్వంత కుటుంబాల సంప్రదాయాల గురించి వారు నేర్చుకున్న వాటిని పంచుకోవాలని ఆమె వారిని ప్రోత్సహించింది. సూర్యుడు ఆకాశంలో క్రిందికి దిగుతూ, పొడవైన నీడలు వేస్తుండగా, ఇది నాయకురాలిగా తన ప్రయాణానికి ప్రారంభం మాత్రమే అని అదితి గ్రహించింది. వారం గడిచే కొద్దీ, ఆచారాలు గౌరవించబడతాయని నిర్ధారించుకోవడానికి అదితి తన అమ్మమ్మతో కలిసి తదుపరి పండుగకు సిద్ధమైంది. వారు సహజ పదార్థాలతో తయారుచేసిన అలంకరణలను సృష్టించడం, పువ్వులను దండలుగా నేయడం మరియు సాంప్రదాయ స్వీట్లు తయారు చేయడం వంటివి గంటలు గడిపారు. ఈ క్షణాల్లో అదితి అమ్మమ్మ వారి పూర్వీకుల గురించి మరిన్ని కథలను పంచుకుంది. అది ఆమె కుటుంబ వారసత్వాన్ని మరింతగా అర్థం చేసుకుంది. అదితి గతాన్ని కాపాడుకోవడమే కాదు, వారి సంప్రదాయాల భవిష్యత్తును రూపొందిస్తోందని తెలుసుకుని ఆమెపై శాంతి ప్రసరింపజేసింది. కలిసి వారు నవ్వుతూ, జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ, తమ వారసత్వాన్ని మరోసారి మొత్తం గ్రామంతో పంచుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు వారి బంధాన్ని బలోపేతం చేసుకున్నారు. కొత్త పండుగ రోజున
గ్రామం సంస్కృతి మరియు విశ్వాసం యొక్క ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెందింది. రంగురంగుల బ్యానర్లు గాలిలో రెపరెపలాడాయి, మరియు సంగీత ధ్వని గాలిని నింపింది. అదితి గ్రామస్తులను ఆలయం వైపు ఊరేగింపుగా నడిపించింది. శివలింగం ఆమె తలపై ఎత్తుగా ఉంది. గ్రామస్తులు ప్రార్థనలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ వెనుకకు వెళ్లారు. అదితి తన పూర్వీకుల అంచనాల బరువును, వారి ఆశీర్వాదాల బలాన్ని కూడా అనుభవించింది. వారు ఆలయానికి చేరుకున్నప్పుడు, ఆమె భక్తితో బలిపీఠం వద్ద శివలింగాన్ని ఉంచింది, మరియు జనం చప్పట్లు మరియు ఆనందంతో విరబూశారు. ఆ క్షణంలో, అదితి తన విధిని నెరవేర్చిందని తెలుసుకుని, తన కుటుంబ వారసత్వానికి సంరక్షకురాలిగా తన పాత్రను స్వీకరించింది. సరే మిత్రులారా, ఈరోజు కథ ముగిసింది. చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం మరియు ధన్యవాదాలు. మీకు కథ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, అలానే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన వెన్నెల కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వెన్నెల లాంటి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.